కోసం ధాన్యం కొనుగోలు కోసం 2,30,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. 2,30,000 కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. పండించిన ప్రతి గింజ కొంటున్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇట్లా అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వరితో పాటు 14 పంటలకు ఎంఎస్పీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా రైతుల విషయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తున్నది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు లేవు. 6 గ్యారెంటీలు అరకెక్కిచ్చారు. దాని గురించి చర్చనే లేదు. చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వర్షాలు పడ్డాయి, కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ లేని ప్రభుత్వం, సత్తా లేని ప్రభుత్వం ఇది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం రోడ్ల మీద ఉన్నది. వర్షం పడ్డప్పుడల్లా తరుస్తున్నది. రైతులు అరిగోస పడుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. మేము గతంలో డిమాండ్ చేస్తాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా కొనుగోలు సరిగా జరగలేకపోయినాయి. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. గతంలో కేసీఆర్ గారు గిట్టిన వర్షం వల్ల నేను 10,000 రూపాయలు ఇస్తాను నష్టపోయిన వాళ్ళకి చెప్పారు. లాభత్త లేకుండా పోయి ఇలా ఫామ్ హౌస్ పరిమితమైంది. ఈ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. ఇలా 3.5 ఎకరాల లోపు వాళ్ళు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. అంటే మీతో ఏం పాపం చేశారు? మీరు ఎన్నికలప్పుడు హామీ ఏమిచ్చారు? రైతు భరోసా ఇస్తున్నారు, రైతు కూలకు పైసలు ఇస్తున్నారు, బోనస్ ఒక్క సన్నబడ్లకి ఇస్తాను, మీరు సన్నబియ్యానికి ఇస్తాను, బోనస్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు వేసారు మొత్తం తగ్గించుకుంటూ ఏదో నామమాత్రంగా ఒకరితో కొంతమందికి లాభం చేసి మేము మొత్తం 6 గంటలు అమలు చేస్తామని చెప్పుకునే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇలా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. అది పోయింది. 40,000 రూపాయలు ఒక్కొక్క మహిళలకు అడగాలి. మహిళలందరూ అడగాలి. 4,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు. అటే పోయింది. 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ 4,000 ఇస్తున్నారు. అవి అటే పోయినాయి. రైతుకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. అది పోయింది. రైతు భరోసా అది పోయింది. అన్ని పోయినాయి. అన్ని గాలికి వదిలేసారు. వట్టి మాటలతో టైంపాస్. 18 నెలల నుంచి ఇవే టైంపాస్. 6 గ్యారెంటీల చర్చ వచ్చిందంటే మళ్ళా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కథం. కాబట్టి ఇలా